సహాయము నిమ్మ అనే కీర్తన పాడుతున్నాం. 376వ కీర్తన. 376వ కీర్తన. దేవ సహాయము నిమ్మ నిత్య జీవపు తోటలు ద్రావుంటతిమ్మ. దైవ సహాయం కొరకైనటువంటి పాట మనందరం కలిసి దేవుని స్తుతించుచు పాడుతున్నాం. చివరి చరణం పాడుతున్నప్పుడు అయ్యగారి కుటుంబ సభ్యులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా కోరుచున్నాను. దేవా సహాయము నిమ్మ నిత్య జీవము తోటలు ద్రావుటతిమ్మ. దేవా సహాయము నిమ్మ గడియకు నెగసినాము లెంతో వడిగా నాపై వచ్చి నరక బాణములు ఎగ జగదీశోదనములు నీవు పడగొట్టి వేగమే దృఢ భక్తి నిమ్మ. దేవా సహాయము నిమ్మ కోటాన కోటి కష్టములు నాకు మాటి మాటికి వచ్చి మరిని కృషములు సాధనములు నేను దాటి గల చాటుననున్నా. దేవా సహాయము నిమ్మ తారపుతులపైన భ్రమలు నన్ను సారే సారెకు నిచ్చు లోక భాగ్యములు ఘోర మగునాత్మకములు నన్నేరేచి పెట్టు దారునిలోన. దేవా సహాయము నిమ్మ మాయాయుగు దినములు చెట్టు ఛాయవలె తరగొచ్చు మంటి ఫలములు చాలు నీలోకంబు మేలు. మేము పరలోక రాజ్యము చేరుట మేలు. దేవా సహాయము నిమ్మ మంచి మరణం నిమ్ము. దేవా మమ్ము వంచించు సాతాను వల నుండి గావా. నీ చేతుగల నంపినావా వాకై పంచగాయములంద ప్రభువ వచ్చినావా. దేవా సహాయము నిమ్మ నిత్య జీవం పొట్టుటలు ద్రావుటతిమ్మ. దేవా సహాయము నిమ్మ సాంగ్ షీట్స్ లో ఉన్నటువంటి 7వ పాట సియోను పాటలు సంతోషముగా. ఈ పాట పాడుతున్నాం. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగాను
లేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై దారలో ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై దారలో నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి నిత్య నివాసము లేనిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు సియోను వెళ్ళుదము మారాను కూలిన చేరైన స్థలము పారాపవలసే యునానివే మారాను కూలిన చేరైన స్థలము పారాపవలసే యునానివే ఈ రక్షకున్న యేసే నడుపును మారాని తనదు మాటనము ఈ రక్షకునకు యేసే నడుపును మారాని తనదు మాటనము సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు సియోను వెళ్ళుదము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరవు పాపము మాని విజయులై విరాజిల్లుడి పాడైన కోరవు పాపము మాని విజయులై విరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు సియోను వెళ్ళుదము ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునిచు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చునిచు సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగను పాడొచ్చు సియోను వెళ్ళుదము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి చివరి మటుకు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి చివరి మటుకు రెవరెండ్ కె యేసయ్య గారు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను.
దేవుని వాక్యము చదవగా విందము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం ప్రారంభం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడుపుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. భూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది. మర్దమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుని ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్దమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునుకున్న ఫలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండి చదవబడిన వాక్యం మన వెనుకిడిలో నెరవేరును గాక. ప్రియులారా, మరి సమయంన మనందరం కూడా మరొకసారి అయ్యగారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మెమోరియల్ సర్వీస్ రోజు చాలా సుదీర్ఘంగా వారిని గురించి అనేకులు జ్ఞాపకం చేశారు. మరి ఈరోజు కూడా మళ్ళొకసారి తలపోసుకొనుట ఈ దీవెనకరం. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. మరి ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు అయ్యగారు. మరి అయ్యగారు అంటే అందరికీ గౌరవమే. వారు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసి ఎంతో మందికి దీవెనకరంగా వారు ఉండినారు. మరి వారు కరీంనగర్ అధ్యక్ష మండలంలో గొప్ప సేవ జరిగించాలని ఎన్నో రీతిలుగా మనం విన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ సమయంలో కూడా వారిని గురించి 2 మాటలు ఎవరైనా చెప్పదలిస్తే ముందుకొచ్చి వారి గురించి మాత్రమే కొద్ది మాటలు మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. వారిని గురించి ట్రిబ్యూట్స్ లాగా మీరు చెప్పండి. వారిని తెలిసిన వారు, పెద్దవారు రండి అన్న. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి వేదికను అలంకరించినటువంటి జాన్ సుందరయ్య గారు, జ్యోతమ్మ గారు, ఏసయ్య గారు, విక్టర్ పాలయ్య గారు. మరి విక్టర్ పాలయ్య గారు అయితే కరీంనగర్ డైసెన్లో వారి సేవ జరిగిస్తుంటున్నారు. వారి చేరవచ్చిన మీ అందరికీ, కుటుంబ సభ్యులకు వందనాలు తెలియపరుస్తుంటున్నాను. మరి వెంకటరత్నం అన్న గురించి చెప్పాలన్నటువంటి ఆశ నాకు మరి ఆ జ్ఞాపకార్థ కూటంలో ఉండే కానీ నేను రాలేకపోయాను ఆ దినం. మరి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని ఈ దినము నాకు అనుగ్రహించాడు. దానిని బట్టి దేవునికి మొదటిగా వందనాలు తెలియపరుస్తుంటున్నాను. మరి వెంకటరత్నం అన్న గారు వారు సేవ మొదలుపెట్టినప్పటి నుండి అంతము వరకు కూడా ఒకే విధంగా సేవ జరిగించాడు. అది గొప్ప విషయం. మొదలు పెట్టిన దినము నుండి చివరి దినము వరకు వారి సేవ ఒకే విధంగా ఉన్నది. ఎంత ప్రేమగల హృదయుడు, అందరినీ ప్రేమించేవాడు.
మేము చాలా సార్లు బాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దర్శించినప్పుడు మమ్మల గురించి అడిగారు. ఇంకా తమ్మి నువ్వెట్లున్నావు, మీ ఆరోగ్యం ఎట్లుంది, మా గురించే ఆలోచించేవాడు. ఎంత విచిత్రం అంటే అది, అంత వయసులో ఉన్నా కూడా ఇతరుల గురించే ఆలోచన. మరి ఆ దినాలలో సేవ చాలా కష్టతరమైన సేవ. ఈ దినాలలో చూసుకుంటే చాలా ఈజీగా జరుగుతున్న సేవ, కానీ ఆ దినాలలో చూసినట్లయితే గ్రామానికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి సేవ చేయాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళి సేవ చేయాలి. అలాంటి సేవ జరిగించాడు. ఆ సైకిల్ కూడా ఎట్లుండాలంటే, మరి అప్పుడు దినాలలో పంక్చర్ చేసుకునే పరిస్థితులు లేవు. ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మధ్యలో ఏమైనా సైకిల్ ఇబ్బంది కలిగింది, పంక్చర్ అయింది, దాన్ని ఎట్లా నడిపించుకొని పోవాలంటే దానికి ఒక పంపు కొట్టే పైపు, మన రిపేర్ చేసుకునే వస్తువులు కూడా ఒక సంచిలో వేసుకొని సైకిల్ కట్టుకొని రాత్రి అనక పగలనక అలాంటి సేవ అన్న వయసులో ఉన్నప్పుడు జరిగించాలండి. మరి వయసులో ఉన్నప్పుడు అలా సేవ జరిగించుకోవాలంటే ఎవరు ఇష్టపడతారండి? ఏం చేతగాని సమయంలోనైతే సరే ఏదో తప్పదులేగా చేసుకోవాల్సింది కదా అని చేసుకోగలుగుతారు. కానీ వయసులో ఉన్నప్పుడు అలాంటి సేవ జరిగించడం అంటే ఎంతో గొప్ప విషయం. అంతేకాదు, అన్న ద్వారా విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించుకునే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారండి. ఎంతో మందిని గ్రామాల నుండి తీసుకొచ్చి ఆలేరు హాస్టల్లో కానీ లేకుంటే నాగారం హాస్టల్లో కానీ పిల్లలు మీరు చదువుకోవాలరా, చదువుంటేనే జీవితం ఉంటుంది, చదువుంటేనే భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో విలేజ్లలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి ఆ యొక్క స్కూళ్ళల్లో జాయిన్ చేసి ఎంతో మంది పిల్లలను విద్యావంతులుగా చేయగలిగాడు. దైవ సేవ చేయడం ఒక వంతు, ప్రజాసేవ చేయడం ఒక వంతు, అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితులను కూడా బాగు చేయడం. మరి నాగారంలో ఉన్నప్పుడు చాలా సేవ, వైద్య సేవ చేశాడని. ఇప్పుడైతే మనం కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఏ సమయమైనా హాస్పిటల్కి వెళ్ళి మనం అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. మరి ఆ దినాలలో హాస్పిటల్స్ లేవు, ఎవరు వైద్య సేవ అందించాలి? మరి నాగారంలో ఉన్నప్పుడు అన్నగారు ఇప్పుడు ఎప్పుడైతే కార్పొరేషన్ హాస్పిటల్ ఎట్లాగా అడ్మిట్ చేసుకుంటారో ఆ విధంగానే ఇంట్లో ఒక రూమ్ పెట్టి బెడ్లేసి వారి ఆరోగ్య పరిస్థితులను చూసి మీరు ఇంటికి వెళ్తే మీరు మందులు వేసుకోరు, మళ్ళా తిరిగి మళ్ళా నా దగ్గరకు వస్తారు. కాబట్టి మీ ఆరోగ్యం స్వస్థ కృతపడే వరకు అక్కడ 3 days అడ్మిట్ చేసుకొని, ఇంట్లో హాస్పిటల్ కాదు, ఇంట్లో అడ్మిట్ చేసుకొని ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత మందులు ఇచ్చి ఆరోగ్యము కాపాడుకోవాలి. ఆరోగ్యము కాపాడుకోవాలి. ఎవరండి ఇలాంటి సేవ చేసేవారు? ఇలాంటి సేవ చేసేవారు మరి దేవుడు అందుకని అన్నకు 86 సంవత్సరాల దీర్ఘాయువును అనుగ్రహించాడు. మానవులమైనటువంటి మనం ఈ లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా? ఆ సమయం పోయిన తర్వాత అయ్యో నేను ఇది చేయలేను, నేను అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను ఎన్ని ఆలోచించినా గానీ వ్యర్థమైపోతుంది సమయం. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఏమి చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఈ లోకంలో మానవ జీవితం జీవించే సమయంలో మనకు రెండు, ఒకటి మంచి, ఒక చెడు, ఈ రెండే ఉంటాయి. కాబట్టి
మరి మంచి చేసిన వాళ్ళని ఎప్పటికీ జీవితకాలం అంతా మనం మరవకుండా ఉంటాం. కాబట్టి మరి అన్న చేసిన విధంగానే ఇతరులకు సహాయపడే విధంగా మన జీవితాలు ముందుకు సాగాలి. ఈ జీవితంలో మనం కొద్ది వరకే ఉంటాం. మరి ఈ లోకం విడిచిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి? ఈ లోకం విడిచిన తర్వాత మన మనుషులమైనటువంటి మనమందరం ఈ మానవ జీవితం కోసమే ఆలోచిస్తాం, ఈ మానవ జీవితానికే ప్రయాసపడతాం. కానీ ఈ మానవ జీవితం అయిన తర్వాత ఎలాంటి బాధలు ఉంటాయనేటువంటి ఆలోచన ఎవరి మీద మనము పెట్టం. శరీరం కంటే ఆత్మీయ మరణం చాలా భయంకరమైనది, బాధకరమైనది. కాబట్టి దాని విషయమే మనం ఆలోచించాలి. ఈ శరీర కాలం జీవించే జీవితంలో మన జీవితాన్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనకు తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ తీర్పు దినములు మనమందరం సంతోషకరమైన జీవితంలో ఉండాలని యేసు ప్రభు మనలను కోరుకుంటున్నాడు. కాబట్టి ఎంతకాలం మనం జీవించినా గాని మనం దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు ఎలాగో మనలను ప్రేమిస్తుంటున్నాడో మనం కూడా ఇతరులను ప్రేమించి ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా మరి అన్నగారు ఈ లోకంలో జీవించినంత కాలం మరి ఎలాంటి జీవితం జీవించాడు అలాంటి జీవితమే మనము కూడా జీవించి మరి పరలోక రాజ్యంలో చేరే మార్గాలు మనకున్నాయి. కాబట్టి అలాంటి మంచి జీవితం జీవించి దేవుని సన్నిధిలో ఉండకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. మనము అయ్యగారిని గురించి మరొకసారి వారి సేవల గురించి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యగారి యొక్క జీవితాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, ఈరోజే కాదు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అది ఒక ఇన్స్పైరింగ్ ప్రేరేపణ కలిగించేదని ఈ సమయంలో మనందరం కూడా గ్రహించాలి. మంచి ప్రేరేపణ. మరి మనం ఎన్నో విషయాలు వారి మెమోరియల్ సర్వీస్ రోజు ఎంతోమంది వచ్చి ఆయన వలన నేను హాస్టల్లో వేయబడి పెద్దగా చదువుకున్నానని, ఉద్యోగం వారి వలననే వచ్చిందని, మరి వారి వలన నాకు ఈ మేలు కలిగిందని వారు ఎంతోమంది చెప్పారు. పర్సనల్గా వారు వచ్చి ఇక్కడ చెప్పారు. మరి ఆ దినాల్లో అంటే ఇప్పుడు అందరికి విద్య అందుబాటులోకి వచ్చింది, కానీ చాలా మంది విద్య ఇంకా అవసరతలో ఉన్నవారు ఉన్నారు. కానీ మనకు హాస్టల్స్ లేవు ఇప్పుడు, మనకు హాస్టల్స్ సహాయం లేదు. ఇప్పుడు బయట నుండి సహాయం ఏమాత్రం లేదు. కాబట్టి ఈ పరిచర్యలు కుంటుపడకుండా ఉండాలంటే ఈ పరిచర్యను పొందిన వారు ముందుకు రావాలి. ముందుపడి ఇతరులకు చేయూతను అందించేది ఇట్లాంటి మీటింగ్స్లో ప్రేరేపణ పొందాలి. ఇట్లాంటి మీటింగ్స్లో మరి అయ్యగారు వైద్యం చేసి ఆ దినాల్లో వైద్యం లేదు, వైద్యశాలలు లేవు, స్కూల్స్ లేవు, ఏమి లేవు, హాస్టల్స్ లేవు, చాలా పేద పరిస్థితి, మరి భోజనానికి కూడా కష్టమైన పరిస్థితి, రవాణా ఫెసిలిటీస్ లేవు, అసలు చదువు కూడా లేని పరిస్థితులు గ్రామాలలో. అట్లాంటి పరిస్థితిలో అయ్యగారులు, అప్పటి అయ్యగారులు ఈ రీతిగా మరి వెంకటరత్నం గురువుల వారు అటువంటి పెద్దలు వారు మాత్రమే చదువుకున్నవారు, వారింటికే అందరు వచ్చేవారు, వారు అందరికీ సహాయపడ్డారు. ఈరోజు ఇవి జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒక్కటి నేను గమనించింది ఏంటంటే వారికి కుటుంబము చాలా బాగా పరిచర్య చేశారు. అందును బట్టి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా చైతన్యను చాలా పరిచర్య చేసి
చాలా చక్కగా చూసుకున్నాడు వాళ్ళ తాతను. తాతగారిని ఎంత బాగా చూసుకున్నాడంటే మరి 86 సంవత్సరాలు జీవించుట ఒక ఎత్తు అయితే, కుటుంబ సభ్యులు వారిని చాలా మంచిగా గౌరవంగా వారికి కావలసినది అందించి వారికి పరిచర్య చేసి చూచుట ఇంకొక ఎత్తు. అది మంచి జీవిత విధానం. మరి వారు అటువంటి దీవెనకరమైన జీవితం దేవుడు వారికి అనుగ్రహించినాడు. కాబట్టి కుటుంబాన్ని చైతన్యను ఓపిక, ఇంత వయసు అంటే ఇటువంటి యవనస్తులు ఓపికతో తాతకు చేయడం అంటే చాలా కష్టం నేటి రోజుల్లో. కానీ చైతన్య చాలా చక్కగా వారి తాతను చూసుకుని 24 గంటలు చూసుకున్నాడు, మానిటర్ చేస్తూ ఉండే 24 గంటలు. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ చైతన్య. ఇట్స్ అ బ్లెస్సెడ్ సర్వీస్ టు యూ. ఇట్స్ అ బ్లెస్సెడ్ సర్వీస్. అంటే యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్. తాతను చూసుకోవడంలో నీకు దేవుడు దీవెనలిస్తాడు. యూ హ్యావ్ రెండర్డ్ గ్రేట్ సర్వీస్ టు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఆఫ్ ద చర్చ్. సో మీకు మాత్రమే కాదు కానీ సంఘానికి, సమాజానికి ప్రయోజనకరమైన మంచి జీవితం జీవించిన అయ్యగారికి సేవ చేసిండ్రు కనుక కుటుంబాన్ని, ముఖ్యంగా చైతన్యను దేవుడు దీవిస్తాడని నమ్ముతున్నాం. మరి కుటుంబం అంతా కూడా పరిచర్య చేసింది. ఆ రోజు ఇవన్నీ కూడా చెప్పలేకపోయినాం, కానీ ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ వండర్ఫుల్, you should call it as a service to your grandfather. So wonderful. చాలా మంది యవనస్తులు చూసి నేర్చుకోవాలి, పెద్దలను ఏ రీతిగా చూడాలి, గౌరవించాలని, ఏ రీతిగా వారికి సహాయపడడంలో ఉన్న దీవెనలు, సంతోషం, సమాధానం ఇవి నేర్చుకోవాలి. గొప్ప సంగతి. మరి ఈ సమయంలో మనందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యగారి జీవితాన్ని బట్టి. మరి ఈరోజు మన మధ్యలో కరీంనగర్ అధ్యక్ష మండలం నుండి రెవరెండ్ పి విక్టర్ పాల్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి అయ్యగారు చాలా కాలం నుంచి కూడా మాకు తెలుసు. రెవరెండ్ డాక్టర్ కృపా విక్టర్ అయ్యగారమ్మ కూడా, వారితో కూడా చాలా మంచి పరిచయము మాకుంది. మరి వారు మంచి పరిచర్య కరీంనగర్ అధ్యక్ష మండలంలో ప్రస్తుతం కాజీపేట్ సిఎస్ఐ చర్చ్లో వారు జరిగిస్తూ ఉన్నారు. మరి కుటుంబాన్ని ప్రేమించి మరి వారు మన మధ్యకు వచ్చి ఉన్నారు కుటుంబ పక్షంగా. మరి ఇక్కడ మనందరి పక్షంగా వారిని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు వారు మనకు దైవ సందేశం అందించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. వారు దైవ సందేశం ఇస్తారు. మరి దానికి ముందు ప్రియులారా, మరి మనందరము దైవ సందేశము ధ్యానం కొరకు సిద్ధపడచ్చు. ఒక పాట పాడతారా? మాట్లాడతారా? ఓకే, రైట్. తెలుసు ఆయన కొద్దిసేపు చిన్నగా ఒక 2-3 నిమిషాలు ఎంత ప్రభు నామమున వేదిక పైన ఉన్నటువంటి గురువులకు అందరికీ హృదయపూర్వక చెల్లిస్తుంటున్నాను. అలాగే మరి ఈ కూడికకు విచ్చేసినటువంటి బంధుమిత్రులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వెంకటరత్నం అయ్య గారు మరి నాకంటే కొంచెం ఒక బహుశా 3 నెలలు 6 నెలలు చిన్నవాడు. నేను ఆయన కంటే పెద్దవాడిని. కాబట్టి మీ అందరికంటే ఎక్కువగా ఆయన గురించి నాకు తెలుసు. అందులో మరి ఇక నేను మేనభావను, మరి నాకు వాళ్ళు చెల్లెనిచ్చాడు కాబట్టి ఇంకా క్లోజ్గా ఉన్నాం. అయ్యగారు ఇప్పుడు ప్రభాకర్ చెప్పినట్టు ఒక సైకిల్ని గుర్తు చేసినట్టు నేను కూడా 10వ రోజు నాడు దాని గురించి చెప్పిన. అయితే ఆ సైకిల్ మీద ఆయన తిరుగుతూ పంపు ఎమ్మడి పెట్టుకొని అందులో సొల్యూషను, ఒక రబ్బర్ ముక్క, దాన్ని రుద్దటానికి ఎక్కడ పంచర్ అయితే అక్కడే
ఇంకో చోటికి పోయే అవసరమే లేదు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే వాడు పాత ఇనుము కొంటామని వస్తాడు చూడండి, అది అసలు వాడు కూడా ఆ సైకిల్ తీసుకుంటాడో లేదో అన్నంత పాత సైకిల్ను ఆ దాని మీద ఎక్కి మరి ఎన్నో సంవత్సరాలు చిన్న కుగ్రామాలు లోపట దారి కాలుగా రెండు చెలకలకు మధ్యన ఉన్నటువంటి డొంక దారి, అందులో అవసరమైతే సైకిల్ను లేపుకొని భుజం మీద పెట్టుకొని కొంచెం అవతల పోయి మళ్ళీ దాన్ని పెట్టుకొని దాని మీద వెళ్తూ ఆయన నడిచేవాడు. అయ్యగారు నేను బహుశా 1959 ఏప్రిల్ 1959 ఏప్రిల్కు ముందు 2 సంవత్సరాలు అయ్యగారితో నాతో అయ్యగారు మేమిద్దరం కూడా మెదక్లో అప్పుడు ఎర్రగడ్డ అందుడు దాన్ని రెడ్ బ్రిడ్జ్ అని అనేవారు. అక్కడ 2 సంవత్సరాలు నేను కూడా అయ్యగారితో సహా అక్కడ ట్రైనింగ్, మెన్స్ ట్రైనింగ్లో నేను ఉన్నాను. ఆ తర్వాత ఇక నా దారి నేనే అయ్యగారు మరి అక్కడి నుంచి వచ్చి గ్రామాలలో చాలా ఇక ఇప్పుడు పౌలు ఎన్నో శ్రమలు అనుభవించేది కదా, అలాగే అయ్యగారు కూడా అన్ని అయ్యగారి మీదకెళ్ళే వెళ్ళిపోయినాయి. అన్ని శ్రమలు, చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు అయ్యగారి కష్టం ఎలా తీయాలంటే ఇక్కడ పారిపోతాడు, ఎవరు కూర్చోలేదు. ఎందుకంటే ఆయన చదువు ఎలా సాగిందంటే రెడ్డిగూడెం నుంచి దాదాపు రెడ్డిగూడెం తుంగతుర్తి బహుశా 10 కిలోమీటర్ అందాజు చెప్తున్నా. అంత దూరము ఆయన నడిచి వచ్చి ఆ వారానికి సరిపోను అది జొన్న రవ్వ సిద్ధం చేసుకొని వచ్చి ఒక ఇంట్లో ఉండి అక్కడ 2 సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత మెదక్ వచ్చాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ గ్రామాలలో మరి ఆయన 3 సేవలు కంప్లీట్గా చేశాడు. వైద్య సేవ చేశాడు, సువార్త సేవ చేశాడు, ఆ తర్వాత ఇంకొకటి ఎడ్యుకేషన్, విద్య, వైద్య, దైవ సేవ, సువార్త సేవ. విద్య, వైద్య, సువార్త 3 సేవలు ఆయన కంప్లీట్గా ఏమి మనసులో అది లేకుండా ఆయనకు అప్పగింపబడిన పనిని ఆయన చూచా తప్పకుండా చక్కగా చేసినాడు దేవుడు. మరి ఆయన అందుకే అవసాన కాలంలో మరి చక్కటి పరమర్శ దేవుడు ఆయనకి ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. మరి ఆయన యేసయ్య పిలిచాడు, ఆయన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయినాడు. మనము ఏమి దుఃఖపడకూడదు, ఏడవకూడదు. మరి ఆయన అక్కడ హ్యాపీగా ఉన్నాడు కాబట్టి మనం కూడా హ్యాపీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి అలాగే మరి మనం కూడా ఆయన అడుగుజాడల్లో సాగి వెళ్ళాలని ఈ సభ ముఖంగా అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను.